ఈరోజు మన గుంటూరు చంద్రమౌళి నగర్లో మా మేడం రజనమ్మ గారు పార్టీ కార్యాలయాన్ని గత వారం నుండి ఇక్కడ నిర్మాణం అవుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న కొంతమంది ఓర్వలేక ఈ పార్టీ ఆఫీస్ని రాళ్లతో దాడి చేయడం చాలా ఘోరం. వాళ్ళకు ముందుగానే భయం వేసింది, కంచుకోట బద్దలవుతుంది. ఇప్పటిదాకా ఎవరు చేయలేని సాహసం రజనమ్మ గారు తప్పనిసరిగా కంచుకోటను బద్దలు కొడతారనే భయంతో రాళ్ళ దాడి చేయడం చాలా తప్పు. ఇది ఖండించాల్సిన విషయం. రజనమ్మ గారు తప్పనిసరిగా గెలుస్తారు. ఇక్కడ మీరేమనుకుంటున్నారు? జగనన్న అన్ని విధాలుగా ఆలోచించి రజనమ్మని ఇక్కడ పంపించారు. ప్రజలందరూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ చూపు రజనమ్మ వైపే ఉన్నది. కావాలంటే అందరూ గమనించుకోండి. అన్ని పథకాలు అన్ని అర్హతలు కన్నా అందరూ తీసుకున్నారు. ఈరోజు జగనన్న ప్రత్యేకంగా రజనమ్మను మన పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు. ముందుగానే భయపడి రకరకాలుగా మీడియాలతో వాటితో అందరితో కలుపుకొని ఆమెను ఏదో అణగదొక్కాలని రాజకీయపరంగా చూస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనకడిగే వేసే ప్రసిద్ధే లేదు. ముందుకు అత్యధిక భారీ మెజార్టీతో కనుచూపు మరుగు కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కనబడదు. ఇది వాస్తవం. ప్రతి ఒక్క చూడండి, జనాలు అశేషంగా అనేక మంది ఎక్కడెక్కడో నుండి ఈరోజు రజనమ్మ పార్టీ కార్యాలయానికి స్వాగతం పలకడానికి వస్తున్నారు.